ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు ఉపసభాపతిగా కానున్నారు. ఆయన పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి గురువారాల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక ఈ పదవికి రఘురామ ఎన్నిక లాంఛనమే కానుంది. పలువురు నేతల పేర్లను పరిశీలించిన అనంతరం చివరకు రఘురామ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోతే కూటమి ఎమ్మెల్యేలు ఆయనను ఉప సభాపతిగా ఎన్నుకోనున్నారు. తాజా ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన నర్సాపురం లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అప్పటి నుంచి జగన్కు హింస స్వప్నంగా తయారయ్యారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల అవినీతి అక్రమాలను ఎండగట్టారు. దీంతో ఆగ్రహించిన వైకాపా ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టింది. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు ఉపసభాపతి అయితే వైసీపీ అధినేత జగన్ ఇక అసెంబ్లీకి వస్తారో రారో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.